సో ఫిఫ్త్ వైట్ కలర్ ఫుడ్ వీ హ్యావ్ టు అవాయిడ్ డ్యూరింగ్ అవర్ వెయిట్ లాస్ ప్రాసెస్ ఏంటి అంటే మైదా. సో మైదా అనేది చాలా డేంజరస్ ఫుడ్ మనం తీసుకునే డైట్లో. సో ప్రతిరోజు మనం తీసుకునే డైట్లో కంపల్సరీగా మైదా ఉంటుంది. సో మీరందరూ గమనిస్తే కనుక బాగా ప్రాసెస్ చేసిన ఫుడ్ ఏదైనా ఉంది అంటే అది మైదా మాత్రమే. చాలా మంది నైట్ టైం పుల్కాస్ అండ్ ఆఫ్టర్నూన్ టైం చపాతీస్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. అండ్ ఎర్లీ మార్నింగ్ కొంతమంది పరోటాలు అని చెప్పేసి చపాతీలు అని చెప్పేసి రీప్లేస్ చేస్తూ ఉంటారు. అంటే తక్కువ క్యాలరీస్ ఉంటాయని చెప్పేసి రీప్లేస్ చేసి ఫుడ్ని తీసుకుంటూ ఉంటారు. సో అందులో ఎక్కువ శాతం మనకి మైదా ఉంటుంది. సో అది ఏం చేస్తుంది అంటే బాడీకి ఈజీ డైజెస్టిబుల్ ప్రాసెస్ అన్నమాట. సో మైదా అనేది ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. మాక్సిమం 1 or 2 hours మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. దాని తర్వాత వెంటనే మనకి క్రేవింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు మళ్ళీ వెంటనే మనకి ఆకలి వేస్తూ ఉంటుంది. సో ఈ మైదా వల్ల మన బాడీ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఎన్ని రకాల హెల్త్ ఇష్యూస్ మనకి ఇబ్బంది పడుతున్నామో తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మైదా అస్సలు జీరో న్యూట్రియన్ ఫుడ్. సో జీరో న్యూట్రియన్ ఫుడ్ మన బాడీకి ఏ విధమైన హెల్ప్ అనేది ఈ మైదా వల్ల జరగదు. సో మైదా అనేది బాడీ తీసుకోవటం వల్ల వెయిట్ గెయిన్ ఈజీగా అయిపోతాం. సో ఎందుకంటే న్యూట్రిషన్ వాల్యూ జీరో ఉంటాయి కాబట్టి మన బాడీకి ఏ విధమైన మంచిగా సపోర్ట్ చేయదు కాబట్టి ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతాం. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మైదా అనేది గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్న ఫుడ్. సో హై GI ఫుడ్ అంటారు. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటాం. దాంతోపాటు టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ మంది ఉంటున్నారో దేనికి అంటే వన్ ఆఫ్ ది రీజన్ గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల. సో మైదాలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అదే విధంగా మైదా ఎక్కువ తీసుకోవటం వల్ల ఎక్కువ క్వాంటిటీ మన బాడీకి ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అయిపోతుంది. సో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ హైక్ అయిపోయి ఆటోమేటిక్గా కార్డియోవాస్కులర్ డిసీజెస్కి అండ్ కార్డియోవాస్కులర్ హెల్త్కి ఇబ్బంది పడుతున్నారు. అంటే హార్ట్ కండిషన్స్ చాలా వీక్ అయిపోతున్నాయి. అందుకనే సర్జరీస్ ఎక్కువ అయిపోతున్నారు, స్టంట్స్ వేయటం ఎక్కువ అయిపోతున్నారు. సో ఇలాంటి కండిషన్స్ని మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఎందుకంటే ఇలాంటి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ అండ్ అదే విధంగా మైదా ఇంటేక్ ఉన్న ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇలాంటి కండిషన్స్ చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మన బాడీలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అంటే మన రెస్పిరేటరీ సిస్టమ్, మన డైజెస్టివ్ సిస్టమ్ మొత్తం కూడా ఖరాబ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే ఈ యొక్క మైదా ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీ డైజెస్ట్ అవ్వడం కష్టంగా ఉంటుంది. సో తేపులు వచ్చేస్తూ ఉంటాయి, బ్లోటింగ్ ఎఫెక్ట్ అంటే ఈజీగా మన బాడీ మోషన్ వెళ్ళక చాలా రకాల ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ ఇలాంటి కండిషన్స్ చూసినప్పుడు చాలా మంది డాక్టర్ని ఫేస్ చేస్తాం. ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి కండిషన్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మెడికేషన్స్ అని సో ఎండోస్కోప్ వేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం మనం. సో మైదా అనేది చిన్న వస్తువే కానీ బాడీకి ఏ రకమైన ఇబ్బందులు క్రియేట్ చేస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో మైదా తీసుకోవడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే బాడీలో బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి కూడా మైదా సపోర్ట్ అవుతుంది. దాంతోపాటు మైదా అనేది మన బాడీలో ఎటువంటి సపోర్ట్ చేయక క్రోనిక్ ఇష్యూస్ని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి సపోర్ట్. ఇలా మైదా ఫుడ్ తీసుకోవడం వల్ల ఎన్ని రకాల ఇబ్బందులతో మనం డిసీజ్ని అండ్ ఎన్ని రకాల ఇబ్బందులతో మన వెయిట్ గెయిన్ని అండ్ ఎన్ని రకాల ఇబ్బందులతో మనం అందరం కూడా చాలా కష్టంగా మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం. సో ఈ మైదాని వెంటనే మీరు ఎంత ఫాస్ట్గా మీరు మైదాని ఓవర్కమ్ చేసుకొని దాన్ని సైడ్ చేసేస్తే మీరు హెల్దీగా న్యూట్రిషన్ తీసుకుంటూ అండ్ హెల్దీ వేలో మీరు కనుక డైట్ని మెయింటైన్ చేయగలిగితే చాలా హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వగలరు అండ్ అదే విధంగా చాలా హ్యాపీగా హెల్దీగా ఉండగలరు. సో ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం అండ్ ఇలాంటి మోర్ టిప్స్ కోసం డూ ఫాలో మీ. థ్యాంక్ యూ సో మచ్.